2025 ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ ఒడిశాలోని రాయగఢ్కు మార్చారు. ఈ బస్సుకు 2027 మార్చి వరకు ఫిట్నెస్ సర్టిఫికెట్, 2026 ఏప్రిల్ వరకు ఇన్సూరెన్స్, 2026 మార్చి వరకు రోడ్డు పన్ను చెల్లించినట్లు రికార్డులు చూపిస్తున్నాయి. ఇక ఈ బస్సు హైదరాబాద్ పటాన్ చెరు నుంచి బయలుదేరి బెంగళూరు వెళ్లాల్సి ఉంది. అయితే పటాన్ చెరు నుండి ప్రస్తుతం మా రిపోర్టర్ సుచిత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుచిత, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏంటి, డీటెయిల్స్ వివరిస్తారా? ఎస్ వైష్ణవి, అయితే ఏదైతే మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరి వెళ్ళిన బస్సు పూర్తి స్థాయిలో యాక్సిడెంట్ అయితే పూర్తి స్థాయిలో దగ్గరమైన విజువల్స్ కానీ అన్ని మనం చూస్తూనే వస్తున్నాం. దాదాపుగా ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ తో పాటు 40 మంది ప్యాసింజర్లు, పూర్తిగా బస్సులో 43 మంది అయితే ఉన్నారు. దాంట్లో ఇది కూడా ఒక చిన్న బైక్ ని ఉదరడం వల్ల బైక్ కి రోడ్ కి జరిగిన రాపిడి కారణంగా, పెట్రోల్ లీకేజ్ స్టార్ట్ అయిన మంటల కారణంగా అయితే బస్సు పూర్తిగా దగ్గర మీద అయితే ప్రస్తుతం మనం పటాన్చెరులో ఉన్నాం. ఎక్కడి నుంచి అయితే వేమూరి ట్రావెల్స్ స్టార్ట్ అవుతాయో ప్రస్తుతం వాళ్ళకి సంబంధించిన బస్సెస్ దగ్గర ఉన్నాం. అయితే దాదాపుగా 43 మంది పూర్తి స్థాయిలో ఉన్న ఈ బస్సులో అయితే ఇద్దరు డ్రైవర్స్ కూడా ఒక క్లీనర్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పారిపోయినట్టుగా తెలుస్తుంది. 43 మందిలో కూడా 20 మంది ఇప్పటికే శవాలై మిగిలారు. మిగిలిన 11 మంది అయితే క్షేమంగా అయితే బయటకు వచ్చినట్టు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి అయితే ఫైర్ ఎగ్జిట్ నుంచి బయటకు రావడం జరిగింది. మన బస్సు పరిస్థితి ఏంటి, బస్సు ఎలా ఉంటుంది లోపల అనేది అయితే ఒకసారి మనం చూద్దాం. మనం చూసినట్లయితే బస్సు మేజర్ గా మామూలుగా అన్ని బస్సెస్ లాగానే వోల్వో బస్సెస్ ఇవన్నీ కూడా, అయితే అన్ని బస్సెస్ లాగానే వీటికి కూడా సంబంధించిన సేఫ్టీ అంటే చూడడానికి లగ్జరీస్ మాత్రం అన్ని ప్రతి ఒక్కటి ఉన్నాయి. బస్ లో మనం చూస్తున్నట్లయితే దాదాపుగా అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 సైడ్ సీటింగ్స్ ఉన్నా కూడా రైట్ సైడ్ 2 సీటర్ లోయర్ గానీ అప్పర్ కూడా రైట్ సైడ్ 2 సీటర్ ఉంటే లెఫ్ట్ సైడ్ 1 సీటర్ ఉంది. అలా పూర్తిగా ఇక్కడ నుంచి దాదాపుగా 6 అంటే దాదాపుగా 6 ఇటు 12 అటు 24 దాదాపుగా 40 వరకు కూడా సీట్లు అయితే ఉన్నాయి బస్ లో. ఈ 6 సీట్లు కూడా ప్రతి ఒక్క లగ్జరీ అనేది వాళ్ళు ఇచ్చారు. బెడ్షీట్ దగ్గర నుంచి చార్జర్ పంప్ కానీ వాళ్ళకి టీవీ కానీ అన్ని ఇచ్చారు. అన్ని ఇచ్చినా కూడా సేఫ్టీ ఎక్కడుంది అనే ప్రశ్న అయితే లేవనెత్తుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క సీట్ కి కూడా ఖచ్చితంగా సేఫ్టీ ఎగ్జిట్ అనేది ఉండాలి. అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న వోల్వో బస్సెస్ అయితే అవన్నీ కూడా ఉన్నాయి. ఈ బస్ లో కూడా అయితే అంటే ఇప్పుడు వెళ్ళిన బస్సు ఏదైతే సేమ్ ఇలాంటి బస్సు అనమాట. అది కూడా ఇప్పుడు మనం వేమూరి ట్రావెల్స్ కి చెందిన బస్ లోనే ఉన్నాం. ఈ బస్ లో కూడా ఇలాంటివి అంటే ఇవన్నీ చోట్ల కూడా లేకుండా లాస్ట్ ఒక్క చోట మాత్రమే ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది ఉంది. అది కూడా పగలగొట్టడానికి సంబంధిత ఏమంటారు సుత్తి అనేది ఉండాలి తప్పకుండా. ఒక సుత్తి లేని తరుణంలో అయితే ఎటువంటి పరిస్థితి అనేది అది పగలగొట్టి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ రోజు జరిగిన యాక్సిడెంట్ మేజర్ గా మనం చూసుకున్నట్లయితే అంటే ఏదైతే ఇప్పుడు డ్రైవర్ ఇదంతా అయిన తర్వాత అంటే ఈ హిట్ అండ్ రన్ లో పారిపోదాం అనుకున్న డ్రైవర్ ఒక్కసారిగా అతను ఎవరైతే ఇప్పుడు గుద్దాడో అతను ఎగిరి అవతల పడడం తర్వాత ఆ బైక్ ని అలాగే రాచుకుంటూ వెళ్తే దానివల్ల పెట్రోల్ లీకేజ్ రాచుకున్న మంటలు ఆ మంటలతో అంటుకున్నాయి. అది అలర్ట్ చేయాలి ఎవరిని. వెనక డిక్కీలో పడు డ్రైవర్ ని లేపి అంటే శివయ్య యాకాని ఇంకొక డ్రైవర్ ని కూడా లేపి ఇద్దరు బయట అక్కడి నుంచి పారిపోయారు. కానీ ప్యాసింజర్ మాత్రం అలర్ట్ చేయలేదు. ఏదైతే ఫ్లైట్స్ లో కొంచెమైనా ఇబ్బందిగా ఉన్నా కూడా పైలట్ కానీ అందరూ కూడా అయితే అలర్ట్ చేస్తారు ప్యాసింజర్స్ ని. అలాగే సేమ్ ఈ బస్సెస్ లో కూడా ఇదే సిస్టమ్ అనేది ఉంటుంది. కాకపోతే ఆ సిస్టమ్ మాత్రం వీళ్ళైతే అవన్నీ చేయలేదు. డ్రైవర్ సీట్ కూడా వీళ్ళకి సంబంధించిన వీళ్ళకి ఒక ఇటువైపు ఎగ్జిట్ ఉంటుంది కాబట్టి ఫైర్ అంటుకోగానే రైట్ సైడ్ ఇక్కడ సీట్ దగ్గర నా ఎగ్జిట్ నుంచి అతను పారిపోవడం అయితే జరిగింది. అతను ఇక్కడ నుంచి దూకేసి వెనక డిక్కీలో పడుకున్న ఇంకొక డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా అయితే సేవ్ చేశాడు. కాకపోతే అతను మాత్రం ఏదైతే అతను సేవ్ అయ్యాడో తనకు సంబంధించిన ఫ్రెండ్ అంటే అతని ఫ్రెండ్ మీద ఉన్న ప్రేమ, అతని ఉన్న కన్సర్న్ ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉంటే ఈ రకమైన ఇంత అంటే ఒక్కరు కూడా అందరూ గాయాలతో బయటపడేవారేమో. కాకపోతే ఇంత చావుల వరకు అయితే వెళ్ళేది కాదు. దాదాపు 20 మంది ఇప్పటికే చనిపోయారు. వాళ్ళలో చాలా మంది దాదాపుగా ఒక 15-20 మంది కూడా హైదరాబాద్ నుంచి అంటే మోస్ట్లీ హైదరాబాద్ నుంచి బయలుదేరిన వాళ్ళే కాబట్టి చాలా వరకు ఎస్ఆర్ నగర్, మియాపూర్, పటాన్చెరు ఈ ఏరియాస్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. అందరూ కూడా అందరి పరిస్థితి కూడా ఎలా ఉందంటే ఇప్పటికి ఎవరు చనిపోయారు, ఇక్కడ వెళ్ళిన వాళ్ళు ఎవరు బతుకున్నారు అన్న విషయం కూడా ఇంకా బయటికి అయితే తెలియాల్సింది. అయితే సుచిత, ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఎలాగో అక్కడ కావేరీ ట్రావెల్స్ దగ్గరే ఉన్నారు. ఆ బస్ లో డ్రైవర్స్ ఇటువంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చింది, వాళ్ళకి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి అనేది అక్కడ ఎవరైనా డ్రైవర్స్ ఉంటే ఒకసారి మాట్లాడిస్తారా వాళ్ళతో?
ఎస్ వైష్ణవి, అయితే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రస్తుతం ఎవ్వరు కూడా లేరు. ఎందుకంటే ఇక్కడ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఇప్పుడు బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి గొడవ చేసే అవకాశం తప్పకుండా ఉంటుంది కాబట్టి ఎవ్వరు కూడా లేరు. బస్సులు తప్ప ఇక్కడ మనం కలవడానికి కూడా ఎవ్వరు కూడా లేరు. మొత్తం పూర్తి స్థాయిలో అందరూ పరారయ్యారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మేజర్ గా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వీళ్ళకి సంబంధించిన బ్రాంచెస్ అన్ని ఉన్నాయి. ఇది మెయిన్ బ్రాంచ్. ఇక్కడ నుంచే బస్సులు అనేవి కూడా బయలుదేరుతుంటాయి. బస్సులు హాల్టింగ్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. దాదాపు చుట్టూ మనం చూసినట్లయితే బయట కూడా దాదాపుగా 15-20 బస్సుల వరకు కూడా ఉన్నాయి. ఇవే సేమ్ ఎల్లో అండ్ రెడ్ కలర్ లో వేమరి కావేరి బస్సెస్ 15-20 బస్సుల వరకు కూడా ఉన్నాయి. అన్నిటినీ కూడా ఇక్కడ వదిలేసి అయితే అందరూ పరారైనట్టుగా కూడా తెలుస్తుంది. పోలీసులు అందరి బందోబస్తు కూడా పూర్తి స్థాయిలో ఉంది ఇక్కడ. అంటే ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే బాధితున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ప్రశ్నించే అవకాశం తప్పకుండా ఉంటుంది. అంటే అట్లీస్ట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఉన్నారా, లేకపోతే లైక్ బతుకున్నారా, లేకపోతే దెబ్బలు తగిలి ఉన్నారా, అలాంటి తప్పకుండా ప్రశ్నలు లాంటివన్నీ ఉంటాయి. వాటన్నిటిని కూడా వచ్చి బాధితులు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కాబట్టి గొడవలు అయ్యే ఛాన్సెస్ అలాంటివి ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రస్తుతం అయితే అందరూ పారిపోయినట్టుగా తెలుస్తుంది. అలాగే పోలీసులకు సంబంధించిన భద్రత కూడా ఏర్పాటు చేశారు ఎటువంటి గొడవలు అవ్వకుండా. డ్రైవర్ కానీ అదే ఎవరైతే ఇద్దరు డ్రైవర్లు వాళ్ళిద్దరు కూడా పరారీలో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది వైష్ణవి. అయితే సుచిత, ఇప్పుడు మీరు ఆ బస్సుని కూడా ఎక్కి లైవ్ లో చూసారు ఏ విధంగా ఉంది అని చెప్పి. సో అక్కడ మనం చూసినట్లయితే కేవలం బస్ డ్రైవర్ సీట్ పక్కన ఉన్న ఎగ్జిట్ ఒకటి ఉంది, అలానే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఒకటి మీరు చూపించారు. ఇప్పుడు అది కూడా ఎడ్జ్ లో ఉంది. అసలు అట్లీస్ట్ ఎడ్జ్ లో ఉన్న ఎగ్జిట్ డోర్ లో నుంచి బయటకు వెళ్ళడానికి కూడా కనీసం ప్యాసింజర్స్ అనే వాళ్ళు ఫాస్ట్ గా మూవ్ అవ్వడానికి కూడా స్పేస్ ఉందా?